చూస్తే భయపడాలనా? ఆర్ఎస్ఎస్ లోపల పడేయకుండా. దీన్ని బట్టి కేవలం పైసాయ పరమాత్మ అనే పద్ధతుల్లో డబ్బులు రూల్ చేస్తా ఉంది. బిగ్ బాస్ అనేవాడు గవర్నమెంట్ కొనే శక్తి ఉందంట. కాబట్టి కానీ నారాయణ గారు మీరు అన్నట్టు ప్రజల చేత ఉద్యమించి తిరుగుబాటు చేసి తప్ప అది సాధ్యం కాదు. మీరు అన్నట్లు కోర్టుకు వెళ్ళారు, ఇంతకుముందు కమిషనర్ సజ్జనార్ దగ్గర కూడా వెళ్ళారు, నేనేం చేయలేనని మీరు అంటున్నారు. అంటే ఈ బిగ్ బాస్ హౌస్ వెనక ఒక పెద్ద ముఠ ఉందనుకోవాలా ఇప్పుడు ఈ రకంగా వీళ్ళు భయపడుతున్నారంటే? ఇది వరల్డ్ వైడ్ డాన్. ఏ దేశంలోనే ఏ గవర్నమెంట్ కొనగల శక్తి ఉంది బిగ్ బాస్. కాబట్టి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొనగలరు, రాష్ట్ర ప్రభుత్వం కొనగలరు, పోలీసులు కొనగలరు, కోర్టులు కొనగలరు. అంత పెద్ద బిగ్ డాన్ ఈజ్ డామినేటింగ్ బిహైండ్ బిగ్ బాస్. కాదు, ఒకటి నారాయణ గారు మీరు అంటున్నారు ఆ బిగ్ బాస్ అనేది లోపల అంతా ఒక సెక్స్ క్యాండిల్ అని మీరు అంటున్నారు. అంటే అక్కడ లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా మంచి చదువుకునే వాళ్ళే ఉన్నారు, మంచి కొంతమంది అంటే మంచి ఫ్యామిలీస్ వాళ్ళే వెళ్తుంటారు కదా. సో ఆ రకంగా ఉంటే కుటుంబ సభ్యులు పంపించారు కదా లోపలికి అని. మంచి ఫ్యామిలీస్ ఎందుకు పంపిస్తారు అక్కడికి? అది పంపిస్తే పనికిమాల కొంప అయితే చాలా మంచి వాళ్ళు. పనికిమాల కొంప పోతే ఏమవుతుంది? తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినప్పుడు కళ్ళే అంటారు. మీరు అంత మంచి పని చేస్తే చెడు కొంపలో పోయినాక మేము అంతే అంటారు. అందువల్ల ఎందుకు పంపిస్తారని. ఏం నేర్చుకుంటారు అక్కడ పోయి? మీ పిల్లలు పంపడం ఏంటి? మీ భర్తలు పంపడం ఏంటి? మీ పిల్లల్ని పంపడం ఏంటి? ఏం నేర్చుకుంటారు అక్కడ? ఒక మాట చెప్పండి. ఒక 100 రోజుల పాటు యువకులు ముక్కు మొక్క తెలియని వాళ్ళు, అన్నా చెల్లెలు కాని వాళ్ళు, అక్క చెల్లెలు కాని వాళ్ళు, వీళ్ళందరూ లోపల 100 రోజులు ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు గోళ్ళు వీళ్ళు కూర్చుంటారా యువకులు? వాళ్ళు బయలాజికల్ డేస్ కావా? వాళ్ళు ఏం చేస్తారు అక్కడ? ఒక పని చెప్పండి. ఏం పని చేస్తారు? బయట ఉంటే అది పని చేసుకుంటే సమాజానికి ఉపయోగపడుతుంది. ఇది నేషనల్ వేస్టేజ్ వాళ్ళ పవర్ అంతా కూడా. అందువల్ల మంచి వాళ్ళు పోయారంటే మంచి వాళ్ళు అందరికి పోకూడదు మీరు నా బాధ అనిపిస్తుంది. ఇంకో మార్గం లేదు. కానీ ఒకటి నారాయణ గారు, ఈ కుటుంబ మనం మీరు ఇంత విమర్శిస్తున్నారు. సో అది అట్లాంటిది ఆ బిగ్ బాస్ అనేది ఒక బ్రోతల్లా మారింది అనేది ఎందుకు ఈ రకంగా మొత్తం చాలా మంది బయట మనం చూస్తే ఈవినింగ్ చూస్తే టీవీ అది పెట్టే ఉంటుంది ప్రతి ఇంట్లో. బిగ్ బాస్ దే వీకెండ్స్ వస్తే చాలా పెట్టి ఉంచుతున్నారు. లేదండి, అంత లేదు. చెడు ఇప్పుడు కానీ ఫాస్ట్ అయిపోతుందండి. నిజం గడప దాటి లోపల అబద్ధం ఊరు చుట్టూ వస్తుంటారు. అట్లా మంది చెడు సాంప్రదాయ సినిమాలు బాగానే పోతాయి, సెక్స్ క్యాండిల్ బాగానే పోతాయి. ఎందుకు బాగా క్లబ్ డాన్స్ పోతున్నారు? అందులో అరాచకం పనిచేసి అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయినంత మాత్రాన అది మంచిదని చెప్తావా? మంచిదని చెప్పలేం కదా. క్యాబినెట్ డాన్స్ మంచిదని చెప్తామా? చెప్పలేం కదా. అంతెందుకు అంతా మంచి అనుకుంటే మన మోడీ కూడా మంచి ఓట్లు వేస్తారు. మోడీ మంచి చెప్తావా? అది ఒక మతం మాది. దేశానికి చీడ పురుగు. ఎందుకు జనవేస్తారు ఓట్లు వేసేంత కైట్ అని చెప్తావా?